హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హార్త్ కర్పూరంతో చాలా రకాల యూజెస్ ఉన్నాయి కదా, వాటిలో కొన్ని టిప్స్, మోస్ట్ ఎఫెక్టివ్ టిప్స్ ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి, నేను ఇక్కడ ఇలాంటి కవర్ తీసుకున్నానండి. ప్లాస్టిక్ కవర్ కాదు, చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలాంటి కవర్స్ వస్తున్నాయి. ఇదే తీసుకోవాలని లేదు, టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర టిష్యూ పేపర్స్ లేవని చెప్పేసి ఈ కవర్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత దీంట్లోని ఒక 3 నుంచి 4 హార్త్ కర్పూరం బిళ్ళలు పెట్టేసి 3 వేసుకోండి. అంటే బ్యాండ్ తోటి ఊడకుండా 3 వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. మనకి బట్టలు పెట్టుకునే బీరువాలో కానివ్వండి, లేకపోతే మెయిన్ ఏంటంటే ఓపెన్ అల్మారా అయితే ఖచ్చితంగా ఇలాంటిది ప్రతి అలమారలో కానీ ఒకటి పెట్టుకున్నట్లయితే చిన్న చిన్న మనకి పురుగులు అనేవి పడుతూ ఉంటాయి కదా, బట్టల పురుగులు అంటారు. లేదు అంటే ఇంట్లో ఎక్కడైనా చదువురుగు పట్టినా కూడా బట్టలకు పట్టే ఛాన్స్ ఉంటుందండి. సో అలాంటి వాటి నుంచి కాపాడడానికి, అలాగే మీరు బీరువాలో పెట్టారంటే కనుక ఆ బీరువా ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట, ఫ్రెష్గా ఉంటూ ఉంటాయి. వాటికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 2, కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఏంటంటే ఎప్పుడైనా బయటికి తీసుకెళ్తామండి, రేర్గా జిప్ అనేది అలా క్లోజ్ చేసే ఉంటుంది కదా. సో ఎప్పుడో కానీ తీయని హ్యాండ్ బ్యాగ్స్ ఏవైనా సరే ఒక రకమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటాయి. అలాంటి స్మెల్ ఏది రాకుండా ఉండడం కోసం, మెయిన్గా వర్షాకాలం శీతాకాలం ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అలాంటి స్మెల్ ఏమీ రాకుండా ఉండడం కోసం ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా, సో అలాంటిది ఇందులో ఒకటి పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. టిప్ నెంబర్ 3, ఇలాంటి గుంటగరిటలు ఉంటాయి కదండి, దాంట్లోకి నేను కొంచెం కొబ్బరి నూనె అనేది వేసుకుంటున్నాను. ఈ కోకోనట్ ఆయిల్లోని 3 నుంచి 4 హార్త్ కర్పూరం ఇలాగా చితిపి వేయండి. అంటే మ్యాష్ చేసి అప్పుడు వేయండి, డైరెక్ట్ కాకుండా. ఇలా వేసిన తర్వాత గ్యాస్ మీద కొంచెం వెయిట్ చేసుకోండి. ఆ కర్పూరం అనేది కరిగేంత వరకు వెయిట్ చేసుకోండి. 1 నిమిషంలో కరిగిపోతుంది. హైలో పెట్టద్దండి, లోలో పెట్టి మాత్రమే వేడి చేసి. ఇలా వేడి చేసే నూనెని పెద్దవాళ్ళకి కాలు నొప్పులు అలా ఉంటూ ఉంటాయి కదండి, అలా కాలు నొప్పులు ఉన్న వాళ్ళు, లేదంటే ఎప్పుడైనా చేతులు కాళ్ళు వాస్తూ ఉంటాయి, పిల్లలు పడిపోయినప్పుడు మనకి ఏదైనా తగిలినప్పుడు అంటే వాపు వస్తూ ఉంటుంది కదా లైట్గా. సో అలాంటి వాపులన్నీ తగ్గడానికి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఆ వాపు ఏదైతే ఉందో దాని మీద చక్కగా మర్దన చేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలండి, చల్లారిపోయిన తర్వాత కాదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేస్తే మనకి మంచి రిలీఫ్ ఉంటుందన్నమాట. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, అందరూ కూడా యూజ్ చేయొచ్చు, పిల్లలతో సహా ఎవరికైనా కూడా యూజ్ చేయొచ్చు. టిప్ నెంబర్ 4, ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందండి. డెఫినెట్గా లాస్ట్ వరకు చూడండి, చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకున్నాను. వాటర్లోని కొద్దిగా డెటాల్ తీసుకోండి. ఒక మూత డెటాల్ వేసుకుని దీంట్లో ఒక 4 నుంచి 5 హార్త్ కర్పూరం బిళ్ళలు ఇలా మ్యాష్ చేసి వేయండి. ఇలా మ్యాష్ చేసి కొంచెంసేపు అలా ఉంచేస్తే ఏంటంటే మిగిలింది కరుగుతుంది కదా. కరిగిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని దీంట్లో ముంచేసి, తర్వాత ఈ బూజు కర్రీకి ఈ క్లాత్ని ఇలాగా చుట్టేసుకుని కింద ఓడకుండా ఉండడం కోసం ఏదైనా తాడుతోటి ఈ విధంగా కట్టేసుకోండి. కట్టుకున్న తర్వాత మన ఇల్లులు దులుపుకుంటూ ఉంటాం కదండి, దులిపేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా దులిపిన తర్వాత లాస్ట్లో ఈ క్లాత్ తోటి శుభ్రంగా మళ్ళీ ఒకసారి నీట్గా తుడవండి. ఇలా తుడడం వల్ల ఏంటంటే మనకి మాటికి బూజులు పట్టకుండా ఉంటాయండి. ఈ బల్లులు కానివ్వండి, బొద్దింకలు లాంటివి, అలాగే చిన్న చిన్న కేడ పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి కదా, ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. అండ్ మెయిన్ ఏంటంటే త్వరగా బూజులు పట్టవండి. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, ఈ రోజు దులిపామంటే 2-3 రోజులకి మళ్ళీ బూజులు పట్టేస్తూ ఉంటాయి. సో మెయిన్ ఆ ప్రాబ్లం అస్సలు ఉండదండి. మనం ఇందులో కర్పూరం వేసాం కాబట్టి చాలా రోజుల వరకు అయితే బూజులు అనేవి పట్టకుండా ఉంటాయి, నీట్గా ఉంటుంది మన ఇల్లు. ఈ విధంగా మొత్తం కార్నర్స్ అన్నీ కూడా, ఎన్ని గదులు అయితే ఉంటాయి మన ఇంట్లో అన్ని గదులకి కూడా ఇలా కార్నర్స్లో చక్కగా తుడిచేయండి. ఒకసారి వాటర్ అయిపోయింది అనిపిస్తే, డ్రై అయిపోయింది క్లాత్ అన్నప్పుడు మళ్ళీ ఒకసారి ముడి వేసుకుని ఇంకొకసారి అలా ప్రతి గదిలోని ఇలా మూలలంతా కూడా మీరు ఇది స్ప్రెడ్ చేసినట్లయితే త్వరగా బూజు అనేది పట్టకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 5, ఇందాక మనం లిక్విడ్ తయారు చేసుకున్నాం కదండి, డెటాల్ అండ్ అలాగే హార్త్ కర్పూరం వేసుకొని, ఇది మిగిలితే పాడైన అవసరం లేదండి, ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది. దీన్ని బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మొత్తం ఇల్లంతా కూడా మోప్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. తడిగుడ్డ పెట్టేసుకోవచ్చు. ఇల్లంతా కూడా మనకి నేల మీద ఉన్నటువంటి క్రిములన్నీ కూడా చచ్చిపోతాయి, బ్యాక్టీరియా అనేది ఉండదు అనమాట. నార్మల్గా కూడా మీరు ఎప్పుడైనా కింద మోపింగ్ చేసుకున్నప్పుడు డెటాల్లో కూడా కొంచెం హార్త్ కర్పూరం వేసి చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 6, షింక్ మనం ఎంత క్లీన్ చేసినా కూడా అప్పుడప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదండి అడుగునున్న గొట్టంలో నుంచి. అలా స్మెల్ రాకుండా ఉండడం కోసం హార్త్ కర్పూరం
ఒక 4-5 వేసారంటే అండి ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ అలాగే బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి. చాలా బాగా యూజ్ అవుతుంది.